2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ ను మనతో పాటు ఉన్నారు బిజినెస్ కోచ్ జగదీష్ గారు. అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ 7th ఎపిసోడ్లో మనము బిజినెస్ ప్లానింగ్ ఏ విధంగా చేయాలి అనేది ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. సో మరి సార్ ఒక స్ట్రక్చర్ అయితే చెప్పడం జరిగింది. ఆ స్ట్రక్చర్లో బిజినెస్ ప్లానింగ్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మొదటి స్టెప్ ఏంటి, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఈ రోజు దాని గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జగదీష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ప్లానింగ్ గురించి బిజినెస్ ఎలా చేయాలి, ఐడియా ఉంటే సరిపోదు, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి ఆ ప్లానింగ్ లో మొదటి స్టెప్ ఏంటి, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి? ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటాం మనం ఇందాక నేను చాలా బిజినెస్ ప్రణాళికలో ఎన్నో మనం మాట్లాడుకున్నాం కదా. జనరల్గా ఇప్పుడు ఒక కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారనుకో, తీర్పు ముందు పాఠం ఉంటుంది, ఒక అబ్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట. సో ఒక 100 పేజీలు కాదు 500 పేజీలు తీర్పిచ్చినా ఎవరైనా చూసేది అంత ఓపిక ఉండదు అందరికీ కూడా. అందరూ ఈవెన్ మనం ఆ కోర్టు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి ఒక కలెక్టర్కి పంపించింది అనుకో, పలానా డిగ్రీకి ఇంప్లిమెంట్ చేయమని, ఆ కలెక్టర్ గారు కూడా ఆ మొదటి 2 పేజీలు చదువుతారు. ఆ మొదటి 2 పేజీల్లో ఏముంటుంది, పలానా దీనికి ఈ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగతా 500 పేజీలు ఏంటి, అవి ఎలా తీర్పు ఇచ్చారనే, ఎలా ఎరైవ్ అయ్యారనే సిస్టంలోనే. అలాగే ఓ బుక్ చదవాలనుకో, ముందు పీఠిక అని ఉంటుంది కదా, ప్రీఫేస్, సమ్మరీ, ప్రీఫేస్ అని. అంటే ఆ బుక్ గురించి కొంతమంది బుక్ రచయిత రాస్తారు, ఓవర్వ్యూ రాస్తారు. తర్వాత కొంతమంది వేరే వాళ్ళు కూడా దాని మీద అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. మంచి రైటర్స్ వాళ్ళు కూడాను చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ముందు మాట అంటాం. ముందు మాట మనం రైటరు, రచయిత రాస్తారు, వేరే వాళ్ళు కూడా రాస్తారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు రాస్తారనమాట. ఈ ముందు మాటని మనం ఇక్కడ ఈ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ వచ్చేసేటప్పటికి ఒక చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బ్యాంకర్ కానీ, నేను ఇందాక మనం ఎప్పుడైతే ప్రీఫేస్ గురించి ఎట్లాగైతే మాట్లాడుకున్నామో, జడ్జిమెంట్ గురించి ఎట్లాగైతే మాట్లాడుకున్నామో, చాలామంది బుక్ కవర్ చూసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఏమో బుక్ కవర్తో పాటు ప్రీఫేస్ కూడా, పీటికి కూడా చదువుతారు. చదివిన తర్వాత ముందు నెక్స్ట్ వెళ్ళాలా లేదా, చేయాలా వద్దా, ఆ బుక్ చదువుకోవాలా వద్దా తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కూడాను ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినా, మన చుట్టాల దగ్గరికి వెళ్ళినా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు ఫస్ట్ అది 100 పేజీలు ఉండని, 50 పేజీలు ఉండని, మిగతా పేజీలన్నీ ఇలా తిప్పేస్తారు. ఈ మొదటి 2-3 పేజెస్ 4 పేజెస్ ఏవైతే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉందో, ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీనే క్షుణ్ణంగా చదువుతారు. సో ఏంటి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, అందువల్ల ఏముండాలంటే చాలా స్పష్టతగా ఉండాలి. ఇన్ డీటెయిల్ అక్కడ రాయొద్దు. సింపుల్ సరళమైన భాష ఉండాలి, స్పష్టత ఉండాలి, క్లారిటీ, అంటే స్పష్టత అంటే క్లారిటీ, అండ్ సంక్షిప్తంగా ఉండాలి, చక్కగా నీట్గా ఉండాలి. సో దానిలో ఏంటంటే ఆర్థిక ప్రణాళిక గురించి వివరాలు ఉండాలి, తర్వాత ప్రాఫిటబిలిటీ గురించి వివరాలు ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ గురించి ఉండాలి, మార్కెట్ రీసెర్చ్ అన్నీ ఉండాలి. అంటే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏవైతే 10, 11, 12 పాయింట్స్ ఏవైతే ఉంటాయన్నామో, ఆ 10, 12 పాయింట్స్ యొక్క గ్లింప్స్ అక్కడ కనపడాలి. అక్కడ కనపడితే ఏమవుతుందంటే, ఇది బాగా అట్రాక్టివ్గా ఉందనుకో, ఎగ్జైట్మెంట్ ఉందనుకో, ఆ ప్రాఫిట్, ఆ స్ట్రక్చర్, ప్రొజెక్షన్స్, ఆ సమ్మరీ, అందుకని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటున్నాం, అది కనుక బాగా అప్పీలింగ్ కనుక ఉందనుకో, అది 50 పేజీల రిపోర్ట్ అయినా 100 పేజీల రిపోర్ట్ అయినా నెక్స్ట్కి వెళ్తారు. ఈ 2 పేజీల్లో కనుక తేలిపోతే లోపల ఎంతో అద్భుతం ఉండొచ్చు. చూసేవాడు ఏంటంటే ఆ 2 పేజీలలో తిప్పేసేసేసి ఏమో లేదేమో అన్నట్టుగా ఆగిపోతారు. సో చాలా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో, ప్రణాళికలో సమ్మరీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది చాలా కీలకం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా ఎగ్జిక్యూటివ్ సమ్మరీని చక్కగా కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇప్పుడు ఈ ఏదైతే స్క్రోలింగ్ అవుతుందమ్మా, దానిలో 11 to 5 o'clock మనకి కనుక ఫోన్ చేయగలిగితే, సో ఫోన్ కాల్ కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే ఆఫ్లైన్లో కలవటానికి కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయి, చాలా నామినల్ ఫీజెస్, చాలా అంటే చాలా నామినల్గా ఉంటుందన్నమాట. మన మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సుమన్ టీవీ ఉద్దేశం కానీ, బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ పరంగా నా ఉద్దేశం కానీ, ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి, కస్టమర్స్కి, అసోసియేట్స్కి ఒక మంచి లాభం చేయాలి, వాళ్ళకు ఒక
ఎస్పెషల్లీ బడ్డింగ్ ఎంటర్ప్రీనియర్స్కి, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్కి లాభం జరగాలనే ఆలోచనతోనే మనం వెళ్తున్నాం. అట్లాగే తొందరలోనే మనవి ఆన్లైన్ సెషన్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే మనం ఆఫ్లైన్ కూడాను ఒక 1 డే 2 డే వర్క్షాప్స్ కూడా ఉంటుంది. సో మన వీడియోస్ రెగ్యులర్గా కనుక చూస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడాను అతి తొందరలో మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అప్ టు డేట్ ఉండండి, మా దగ్గరికి టచ్లో ఉండండి, చక్కగా మీరు లాభం పొందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.